సో వెల్కమ్ టు డే ఆఫ్టర్ డే కరెంట్ అఫైర్స్. సో మనకు ఇండియా ఏషియాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతోంది. సో ఇండియా అనే కాదు, ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ తోటి రకరకాల మీటింగ్లు, మనం ఒక 2-3 ఐటమ్స్ ఉంటాయి ఒకే దానిపైన. ఈ ఇండియా ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్, ఆ మాటకు వస్తే ఏషియాన్ రక్షణ మంత్రుల సదస్సు అనేది మనకు సియామ్ రీప్లో జరుగుతుంది. దాని యొక్క సైడ్ లైన్స్లో ప్రత్యేకంగా భారత్ అండ్ ఏషియాన్ రక్షణ మంత్రుల సదస్సు జరిగింది. అదిగాక ఏషియాన్ తోటి మన ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 30 ఏళ్ళ ఎత్తున సందర్భంగా ఈ సదస్సు జరిగింది. ఆ సియామ్ రీప్లో జరిగిన సదస్సులో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని 2 ప్రధానమైన ప్రపోజల్స్ చేయడం జరిగింది. ఒకటి, యుఎన్ పీస్ కీపింగ్ అంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో ఈ మహిళలు అనే పాత్ర, వాళ్ళ రోల్ పెంచాలి అని ఆయన సిఫారసు చేయడం జరిగింది. అలాగే ఈ మెరైన్ ప్లాస్టిక్ పొల్యూషన్, ఈ సముద్రాలకు కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ పొల్యూషన్ పైన ఒక నియమావళిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అలాగే వివిధ దేశాల్లో ఉన్న ఈ ఎన్సిసి, దాని సమాంతర సంస్థల మధ్య ఒక కోఆర్డినేషన్ ఏషియాన్ భారతదేశాల మధ్య ఉండాలని ఆయన కోరటం జరిగింది. ఇక భారత దేశం యొక్క విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా, ఆయన మయన్మార్ పర్యటనకి వెళ్ళారు. అంటే జనరల్గా ఒక కార్యదర్శి మంత్రి వెళ్ళిన దానికన్నా కూడా దీనికి కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే, గత దాదాపుగా 20 నెలలుగా మయన్మార్లో మిలిటరీ పాలన ఉంది. అక్కడ ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదించాక మనం మిలిటరీ పాలనలో మయన్మార్ పర్యటనకి వెళ్ళడం, ఆ దేశంతో మిలిటరీ జుంటా అంటాం దాన్ని, అక్కడ ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు నెలకొల్పుకునే ఈ పర్యటనలో భారతదేశం ఎక్కడ కూడా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని కలవటం కానీ, అక్కడి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకపోవడం కానీ ఇక్కడ గమనార్హం. అవుట్ అండ్ రైట్ బైలాటరల్ రిలేషన్స్, ఈ యొక్క ద్వైపాక్షిక సంబంధాల మెరుగు కోసమే ఇరు దేశాలు ఇందులో ప్రయత్నించాయి. ఇందులో భాగంగా ఆ దేశం మయన్మార్ యొక్క ఫారిన్ మినిస్టర్ యున్నా మౌంగ్ ల్వెన్ తోటి భేటీ కావడం జరిగింది మన విదేశాంగ కార్యదర్శి. ఇక ఇందాక మనం చెప్పినట్టు అదే కంబోడియాలో జరుగుతున్న ఈ ఏషియాన్ రక్షణ మంత్రుల సదస్సు సైడ్ లైన్స్లో ఏషియాన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క రక్షణ మంత్రుల సదస్సు కూడా జరిగింది. దీనికి వెలుపల అంటే ఈ సదస్సుకు హాజరైన లాయిడ్ ఆస్టిన్ మనకు ఏషియాన్ +4 అందులో భాగంగా ఉండే చైనా కూడా దీనికి హాజరైంది. ఆ చైనా యొక్క కౌంటర్ పార్ట్ విదేశాంగ మంత్రి వుయ్ ఫెంగ్ అండ్ అమెరికా యొక్క రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇద్దరు కూడా సమావేశం కావడం జరిగింది. సో మిగిలిన విషయాల్లో అంటే కాంపిటీషన్ని ఉండాలి కానీ ఆ కాంపిటీషన్ అనేదే మెయిన్గా ఉండాలి కానీ అది రిలేషన్షిప్ మీద ప్రభావం చూపించకూడదు అని చైనా అమెరికా ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం, కన్ఫామ్గా చెప్పలేదు. వెరీ రీసెంట్గానే బాలీలో యుఎస్ యొక్క అధ్యక్షుడు జో బైడెన్ అండ్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెరీ ఫస్ట్ సమావేశం కావడం గమనార్హం. సో మనకు రాబోయే కొంతకాలం భారతదేశం పైన బుల్లిష్గా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నప్పటికీ ఇప్పుడు ఆ జాబితాలో ముఖేష్ అంబానీ కూడా చేరారు. సో 2022 ప్రస్తుతం మనకు $3 ట్రిలియన్ ఉన్న మన ఎకానమీ 2047 నాటికి, స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళ నాటికి 13 రెట్లు పెరిగి దాదాపుగా మనకు $40 ట్రిలియన్ చేరుతుందని ముఖేష్ అంబానీ చెప్పారు. మనకు పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ అని అంటాం గుజరాత్లో, అక్కడ 10వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఆయన ప్రతిపాదన చేయడం జరిగింది. టాటా గ్రూప్ని అన్ని రంగాల్లో విస్తరిస్తున్న టాటా గ్రూప్ చైర్పర్సన్ ఎన్ చంద్రశేఖరన్కి ప్రత్యేక ప్రశంసలు ఆయన తెలిపారు. ఈ మధ్యనే మనకు గౌతమ్ అదానీ కూడా 2050 నాటికి మన ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ చేరుతుంది అన్నట్టుగా చెప్పారు.
ఇప్పుడు దాన్ని మించి ఎక్స్పెక్టేషన్ ఉండడం అనేది గమనించాల్సిన విషయం. ఇక ప్రకృతి విపత్తులకు సంబంధించి ఐఐటి గాంధీనగర్ 1951 నుంచి 2020 వరకు దేశంలో ఉన్న విపత్తులన్నిటిపైన ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. దాని ప్రకారం 1981 నుంచి 2010 వరకు తీవ్రమైన వడగాలుల ప్రభావం ఏడాదికి 3 రోజులే ఉండేది. కానీ ఎట్ ప్రజెంట్ అంటే 2000 ప్రభావం 3 డేసే ఉండేది. ఇక రాబోయే కాలంలో 2071 నుంచి 2100 మధ్య ఇది 11 రోజులుగా ఉండొచ్చని, అది ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు కొనసాగితేనే, అది కనుక మనం అందులో ఫెయిల్ అయితే కనుక ఇది మరో 3 రెట్లు పెరిగి ఆ వడగాలుల ప్రభావం 33 రోజులు ఉండొచ్చని ఈ రిపోర్ట్ చెప్పింది. అలాగే ఈ ప్రకృతి విపత్తులు వైపరీత్యాలపైన ఫోకస్ పెట్టకపోవడం అనేది కొన్ని దీవులను కిరిబాతి, వనౌతు, మార్షల్ దీవులు, తువాలు ఇట్లాంటి దేశాల యొక్క పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తుందని కూడా ఈ రిపోర్ట్ హెచ్చరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా భూతాపం ఏదైతుందో పారిశ్రామిక యుగం ముందు నాటి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ మాత్రమే పెరిగితే భారతదేశంలో అంటే ఆల్రెడీ అంతకు కంట్రోల్ చేయాలనేదే ప్యారిస్ అగ్రిమెంట్. సో అలా అంతవరకు ఉంటేనే ఈ యొక్క విపరీతమైన భారతీయులు అంటే వాతావరణ పరిస్థితులకి ప్రభావితం అయ్యే భారతీయులు 28% ఉంటారు. అదే ఇది 1.5 బదులు 3 డిగ్రీల సెల్సియస్ వరకు కనుక పెరిగితే 36%, 4 డిగ్రీలు పెరిగితే భారతదేశంలో 45% ప్రజలు తీవ్రంగా దీంతో ప్రభావితం అవుతారని రిపోర్ట్ పేర్కొంది. అలాగే వరస్ట్ ఇంపాక్ట్ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ వాతావరణ మార్పుల ప్రభావానికి విపరీతంగా గురవుతాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఇక హైదరాబాద్లోని భారత వికాస్ పరిషత్లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ప్రకటించిన 2 అవార్డులు చైతన్య విద్యా సంస్థలో 2 విద్యార్థులకు వచ్చినాయి. ఒక అమ్మాయి సుల్లూరుపేటలో 8వ తరగతి విద్యార్థి గీతికా వెంకటేషన్ అయితే ఆమెకు పర్యావరణ విభాగంలో జాతీయ స్థాయిలో, దేశం స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. అలాగే మనకు నెల్లూరులో రెసిడెన్షియల్ బ్రాంచ్ నెల్లూరులో చదువుతున్న 5వ తరగతి విద్యార్థి కె మాల్యనాథ్ కరాటే విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని సాధించడం జరిగింది. ఇక మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా, దీనికి డైరెక్టర్ జనరల్గా ఒక మహిళ రావటం జరిగింది, ఆర్ మీనా కుమారి. ఆమె ఆల్రెడీ చెన్నైలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా సంస్థకి డైరెక్టర్గా ఉన్నారు. ఏకకాలంలో ఈ 2 హోదాల్లోనూ కొనసాగుతున్న మొదటి మహిళగా మీనా కుమారి రికార్డు సృష్టించడం జరిగింది. ఇక మనకు ఉన్నత స్థాయి వైద్య విద్యను అందించడంతో పాటు వైద్య విధానంలో మార్పులు తీసుకురావటమే ఈ యొక్క CCRS యొక్క ముఖ్య విధి. ఇక లాన్సెట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ యొక్క మెడికల్ జర్నల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వివిధ రకాల బ్యాక్టీరియా ఇలాంటి ఇన్ఫెక్షన్ల వల్ల మొత్తం 1.37 కోట్ల మంది ప్రపంచంలో చనిపోతే ఏ ఇయర్ 2019లో 1.37 కోట్ల మంది ప్రపంచంలో చనిపోతే అందులో 77 లక్షల మంది 33 రకాల అంటే దాదాపు సగానికంటే కొంచెం ఇంకెక్కువే 77 లక్షల మంది 33 రకాల బ్యాక్టీరియాలతోటే ఎఫెక్ట్ అయ్యారు. ఇందులో అత్యధికంగా ఈ 77 లక్షల్లో బ్యాక్టీరియా మరణాల్లో 7వ వంతు అంటే 11 లక్షల మంది SRS అనే బ్యాక్టీరియా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 77% మొత్తం మరణాల్లో కారణం శ్వాసకోశ, రక్త, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లు. సో ఈ బ్రీత్ రిలేటెడ్గా, బ్లడ్ రిలేటెడ్గా అండ్ గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటే ఈ ఇన్ఫెక్షన్లలో 77% 3/4 మరణాలు ఉంటున్నాయి. భారతదేశం విషయానికి వచ్చినప్పుడు భారతదేశంలో అత్యధిక మరణాలు 2019లో 6.8 లక్షల మంది మరణించారు. ఈ 6.8 లక్షల మరణాల్లో 5 బ్యాక్టీరియాలదే ప్రధాన పాత్ర. అందులో ఈకోలి, ఎస్ న్యూమోనియా, కే న్యూమోనియా, SRS, ఏ బౌమని ఈ 5 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ ఈకోలి మన వాటర్లో ప్రధానంగా కనిపించే ఈ ఒక్క ఈకోలి వల్లనే భారతదేశంలో 1.57 లక్షల మంది 2019లో మరణించడం జరిగింది. ఇక AICT సో మనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి చైర్మన్గా 3 ఏళ్ల పదవీ కాలానికి TG సీతారాం నియమితులు కావడం జరిగింది. ఆయన ఆల్రెడీ IIT గువాహతి దాని డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు మనకు బెంగళూరులో ఉన్న
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సివిల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్గా ఆయన సేవలు అందించడం జరిగింది. ఇప్పటిదాకా మనకి సిటీఈకి ఇన్ఛార్జ్గా మనకు యూజీసీ చైర్మన్ అయిన జగదీష్ కుమార్ కొనసాగుతూ వస్తున్నారు. సో మనకు ఈ యొక్క యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అనే అవార్డులను ప్రకటించారు. వీటిని గ్రీన్ ఆస్కార్గా పిలుస్తూ ఉంటారు. ఈ గ్రీన్ ఆస్కార్గా పిలిచే ఈ అవార్డులు ప్రధానంగా ఒక భారతీయురాలికి కూడా లభించడం జరిగింది. ఈసారి విజేతల్లో ఆమె పేరు పూర్ణిమాదేవి బర్మన్. బర్మన్ అనే పేరుతోటే ఇది అసోం అని అర్థమైపోయింది. అసోంలో మనకు హర్గిలా ఆర్మీ అనే పేరుతోటి ఒక 10,000 మంది మహిళలతోటి వీళ్ళు ఒక ఆర్మీని తయారు చేశారు. వాళ్ళు అక్కడ గ్రేటర్ ఎడ్జాటెంట్ స్టార్క్ అనే ఒక పక్షిని రక్షించడంలో చేస్తున్న కృషికి వాళ్ళకి అవార్డు లభించడం జరిగింది. ఇక మనకు ఈమెతో పాటు యూకేకి చెందిన సర్ పార్థదాస్ గుప్తా కూడా ఈ అవార్డు లభించింది. ఇక కొత్త జాబితా 2017 నుంచి WHO ఈ ప్రమాదకరమైన మహమ్మారులు అనే ఒక జాబితా ఇస్తుంది. 2018లో దాన్ని కొంత కరెక్షన్ చేశారు. ఇక ఇప్పుడు కొత్త రిపోర్ట్ 2023 మార్చిలో ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో ఇప్పుడు కొత్తగా డిసీజ్ ఎక్స్ అనేది చేర్చారు. సో మనకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేని డిసీజ్ ఎక్స్ అనేది ప్రపంచాన్ని ఒకసారి షేక్ చేయగలదని భావిస్తున్నారు. దాంతోపాటు ఈ జాబితాలో COVID-19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, నిఫా, సార్స్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జికా వైరస్ ఇట్లాంటివన్నీ కూడా మహమ్మారుల జాబితాలో WHO చేర్చడం జరిగింది. ఇక గోల్డ్మెన్ సాచ్ ఈ కట్ డౌన్స్ జనరల్గా జరుగుతూనే ఉంటాయి. నార్మల్ ఎగ్జామ్స్లో అంతగా మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. 2022లో వాళ్ళు 6.9% భారత వృద్ధి రేటును అంచనా వేశారు. 2023కి 1% తగ్గిస్తూ 5.9%ని వాళ్ళు అంచనా వేయటం జరుగుతుంది. సో అలాగే భారతదేశం యొక్క 2023 చివరికి వచ్చేసరికి ఒకవేళ ద్రవ్యోల్బణం కనుక 5.3% కంటే తక్కువగా కనుక జరిగితే మనకు రెపో రేట్లో అంటే ఈ రేట్ల బ్యాంక్ రేట్లు వీటన్నిట్లలో కూడా కోతాలు విధించే అవకాశం ఉందని గోల్డ్మెన్ సాచ్ అంచనా వేయటం జరిగింది. ఇక ఇది G7 అంటే 27 EU దేశాల రాయబారులు ఈ ఒక ప్రపోజల్ లాగా సమావేశం కావడం జరిగింది. అందులో G7 ఒక ప్రతిపాదన చేస్తుంది. అంటే రష్యా నుంచి వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని రేటుని 65 నుంచి $70 పర్ బ్యారెల్ పీపాకు అంత రేటు వరకే దాన్ని క్యాప్ విధించాలని చెప్పేసి EU దౌత్యవేత్తలు అండ్ G7 ఒక ప్రపోజల్ని చేస్తున్నాయి. ఇది మనం రోజు చదువుతున్నాం. మనకు ఎలన్ మస్క్ ఈ మధ్య ట్విట్టర్ని $44 బిలియన్ కొనుగోలు చేయడం జరిగింది. అందులో అంటే ఆయన ఇప్పుడు అప్పుతో చేయడం జరిగింది. ఈ కొనుగోలు చేయడానికి తెచ్చిన రుణాలపైన ఏడాదికి $100 కోట్ల వడ్డీని ఆయన చెల్లించాల్సి ఉంటుంది. $1 బిలియన్ వడ్డీని ఆయన చెల్లించాల్సి ఉంటుంది. బట్ ఆయన వ్యవహార శైలి ఉన్న వాటిని తొలగిస్తూ ఉండడం ఇవన్నీ కూడా ట్విట్టర్ పైన ఎలన్ మస్క్కు సంబంధించి కూడా ప్రపంచ సంపన్నుడిగా ఆయన కొనసాగుతున్నప్పటికీ గత 1.5 ఇయర్ కాలంలో ఆయన యొక్క నికర మొత్తం మార్కెట్ విలువ సగానికి తగ్గిపోవడం అనేది గమనార్హం. ఒక దశలో $300 బిలియన్ పైన ఆయన సంపద ఇప్పుడు జస్ట్ 157 $1 బిలియన్ రేంజ్కే వచ్చి ఆగిపోయింది. సరే, ఇక్కడ మనకు ఈ యొక్క ట్విట్టర్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మస్క్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఉన్నది సౌదీ అరేబియాకు కావటం కూడా జాతీయ భద్రతను ప్రభావితం చేస్తాయనే ఒక ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఇక సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ తీర్పు అని అనలేం కానీ ఘాటు వ్యాఖ్యలు చేయటం జరిగింది. జస్టిస్ KM జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఋషికేష్ రాయ్, జస్టిస్ CT రవికుమార్ వీళ్ళ నేతృత్వంలో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం మనకు నవంబర్ 23న అంటే 22నే మనకు ఒక ఇండికేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ గొడవంతా దేనికోసం వచ్చిందంటే ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తి
ప్రధాన ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తి అవసరం అయితే ప్రధానమంత్రిని పైన కూడా చర్యలు తీసుకునేలాగా ఉండాలి, బలహీనుడిగా ఉండొద్దు అని. ఆల్రెడీ కార్యదర్శిగా నవంబర్ 18న రిటైర్ అయిపోయిన వ్యక్తిని ఒక్కరోజు 24 గంటల వ్యవధిలో ఎలాంటి నోటీస్ లేకుండా రిటైర్ అయిపోయారు. ఆయనను తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ని నియమించడం పైన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఎప్పటి నుంచో గత 30 ఏళ్ళుగా కూడా దీని మీద డిమాండ్స్ ఉన్నాయి, కొన్ని పిటిషన్స్ కూడా నమోదు కావడం జరిగింది. ఈ ఎన్నికల కమిషనరు వీటిని నియమించడానికి ఒక ప్రత్యేకమైన న్యాయ వ్యవస్థలో లాగా కొలీజియం ఉండాలి అని. ఏ ప్రాతిపాదికన నియమిస్తున్నారు, ఎంతమందిని ఎందుకోసం నియమిస్తున్నారు అనే దాని మీద ఎన్నికల కమిషన్లో క్లారిటీ లేదు. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 8 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు మారటం అనేది గమనించాల్సిన విషయం. 8 ఏళ్ల కాలంలో 8 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు మారారు. ఇక నేపాల్లో పూర్తి స్థాయి రిజల్ట్ రాలేదు. నేపాల్లో మనకు 275 సీట్లు ఉన్నాయి. అందులో 165 సీట్లకు ప్రత్యేక ఎన్నికలు జరిగాయి. మిగతా 110 సీట్లకు దామాషా పద్ధతి పైన ఎన్నిక జరుగుతుంది తర్వాత వచ్చిన సీట్ల ఆధారంగా. సో ఇందులో ఇప్పుడు 5వసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న షేర్ బహదూర్ దేవ్బా భారీ మెజార్టీ తోటి గెలవటం జరిగింది. సో అమెరికా యొక్క వీసాకి రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతుంది. అమెరికా బిజినెస్ B1 వీసా అండ్ టూరిస్ట్ B2 వీసాల కోసం ఎదురు చూడాల్సిన సమయం తొలిసారి దాదాపు 1000 రోజులకు చేరింది. ఇది అంటే ఇప్పుడు కనుక ఇప్పటికిప్పుడు అమెరికా వీసా కోసం భారతీయులు దరఖాస్తు చేసుకుంటే 2025 నాటికి ఇంటర్వ్యూ పిలుపు వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించడం జరిగింది. ఇందులో కొద్దిపాటి తేడా ఉన్నప్పటికీ ముంబైలో అయితే ముంబై వాసులు 999 రోజులు, హైదరాబాద్ 994 డేస్, ఢిల్లీ 961 డేస్, చెన్నై 948, కోల్కతా 904 రోజుల చొప్పున నిరీక్షించాల్సి ఉంటుందని అమెరికా ఎంబసీ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్కి రీసెంట్గా మనకు 2 స్కోచ్ స్వర్ణ పురస్కారాలు, మరో 4 రజత పురస్కారాలు లభించడం జరిగింది. ఈ మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి చేస్తున్న కృషికి గాను ఈ యొక్క స్కోచ్ అవార్డు లభించినట్టు ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. సో 2019 నుంచి 2022 మార్చి వరకు 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలు మనకు 77,106.74 కోట్లను రుణాలుగా పొందడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా 4 నెలలు ఉంది కాబట్టి మరో 35,000 కోట్లను కూడా రుణాలుగా అందజేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాలు సగటున 5.31 లక్షల చొప్పున బ్యాంకు రుణాలను పొందడం జరిగింది. అలాగే ఇప్పటికీ 12,758 కోట్లని వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 2 విడతల్లో మహిళలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే మహిళల్లో బ్యాంకులు తీసుకుంటున్న రుణాల్లో 95.5% మేరకు సకాలంలో చెల్లించడానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ పురస్కారం లభించడం జరిగింది. ఇక ఎడిషనల్ వాటిలలో తీసుకుంటే ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏదైతే ఉందో, సో దానికి శ్రీనిధి సంస్థ ఇచ్చే బ్యాంకులకి మనకు తోడుగా మనకు ఈ అవార్డు స్కోచ్ యొక్క సిల్వర్ అవార్డు లభించడం జరిగింది ఈ శ్రీనిధి అనే పథకానికి. ఇక గతంలో కంబైన్డ్ డిస్టిక్కి లాస్ట్ ఉమ్మడి చిత్తూరు ఏదైతే ఉందో అక్కడ పొదుపు సంఘాల మహిళా విజయగాథలతోటి ప్రతి నెల ఒక మహిళా మాసపత్రిక వస్తుంది. దాన్నే మహిళా నవోదయం అంటున్నాం. దాన్ని అంటే ఆ రూపంలో పత్రికా రూపంలో వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న ఆ జిల్లా డిఆర్డిఏ విభాగానికి సిల్వర్ స్కోచ్ అవార్డు లభించడం జరిగింది. ఇక సేమ్ సిమిలర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఈ పొదుపు సంఘాల నుంచి తీసుకున్న మహిళలతో నాటుకోళ్ల పెంపకంతో పాటు పాడి గేదెల పెంపకం వంటి ఆదాయాలను సాధిస్తున్న విషయాలకు సంబంధించి కూడా సిల్వర్ అవార్డులు లభించాయి. అంటే నెల్లూరు జిల్లాలో నాటుకోళ్ల పెంపకానికి, చిత్తూరు జిల్లాలో ఈ యొక్క పాడి పశువుల పెంపకానికి డిఆర్డిఏకి కూడా సిల్వర్ స్కోచ్ అవార్డులు లభించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.